బిగ్ బాస్ హౌస్‌లోకి కావ్య వచ్చింది కదా! సూపర్ డూపర్ ఎంటర్‌టైనర్ అనమాట. అసలు అదరగొట్టేసింది. తన ఎనర్జీతో గాని, తన కామెడీతో గాని, మంచి మంచి డాన్స్‌లు గాని, మంచి టాకటివ్‌గా అనమాట. అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చిన తర్వాత ప్రేరణకి, నిఖిల్‌కి తను చాలా క్లోజ్ అయిపోయింది. ఈవెన్ అవినాష్‌కి కూడా. వీళ్ళు ముగ్గురంటే బయట బాగా తెలుసుట. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి షోస్ చేశారు, ఈవెంట్స్ చేశారు, ఎన్నో చేశారు కదా! అయితే ప్రేరణ రాంగానే ప్రేరణకు ఒక సూపర్ డూపర్ గుడ్ న్యూస్ చెప్పేసిందనమాట. ఏమందంటే, "ప్రేరణ నువ్వు ఇస్మార్ట్ జోడీకి సెలెక్ట్ అయ్యావు కదా! మీ హస్బెండ్ కూడా ఒప్పుకున్నారు" అని చెప్పేసి చెప్తే ప్రేరణ షాక్ అయిపోతుంది. "మా హస్బెండ్ దగ్గర నువ్వెప్పుడు వెళ్ళావు?" అంటే, "లేదు బీబీ ఫైనల్‌కి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. శ్రీపాద్ గారే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసారు. శ్రీపాద్ గారు ఒప్పుకున్నారు" అనంగానే ఇంకా అసలు ప్రేరణ షాక్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఇస్మార్ట్ జోడీకి తనైతే ఒప్పుకుంటుంది గానీ వాళ్ళ హస్బెండ్ ఒప్పుకుంటారో లేదో తెలీదు కదా! కానీ వాళ్ళ హస్బెండ్ ఒప్పుకున్నారంట. కాకపోతే ఏంటంటే కొంచెం డేట్స్‌కి సంబంధించి సెలెక్టెడ్‌గా చెప్పడానికనమాట. సో, ఇక నుంచి మనకి బిగ్ బాస్ అయిపోయినాక కూడా స్మార్ట్ జోడీలో ప్రేరణని వాళ్ళ హస్బెండ్‌ని చూడొచ్చు. తన క్యూట్ క్యూట్ మూవ్‌మెంట్స్‌ని కూడా చూడొచ్చనమాట.